నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సీఎం కేసీఆర్ కృషితో పకడ్బందీగా దళిత బంధు అమలు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి. బంగారుపేట జాతీయ రహదారి వద్ద గాంధీ విగ్రహం ఏర్పాటు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి భరోసా. కేసీఆర్ దళితులకు ఇచ్చిన మంచి అవకాశాన్ని వినియోగించుకోండి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హితవు. బోయాలను ఎస్టీ జాబితాలో కలుపుతానని కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైంది? వాల్మీకి బోయ జాతీయ అధ్యక్షుడు తిరుమలేష్ నాయుడు ప్రశ్న. ఇక డీటెయిల్స్ చూసి, దళిత బంధు వంటి గొప్ప పథకం దేశంలో ఎక్కడా లేదని, తెలంగాణలో సీఎం కేసీఆర్ కృషితో దీనిని పకడ్బందీగా అమలు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని కొత్త తండా, ఉప్పుగడ్డ తండాలో పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహేశ్వరం గేటు నుండి తిమ్మాపూర్ వరకు 5 కోట్ల నిధులతో బీటీ పనులు జరుగుతున్నాయని, కందుకూరు నుండి మహేశ్వరం లింక్ రోడ్డుకు 14 కోట్లు మంజూరు చేశామన్నారు. అనంతరం మార్కెట్లో కూరగాయల విక్రేతల వద్దకు వెళ్లి ఆమె కొన్ని రకాల కూరగాయలు కొనుగోలు చేశారు. మహేశ్వరం కూరగాయల మార్కెట్కు స్థలం కేటాయించిన విద్యుత్ శాఖ అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి, ఎంపీపీ, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేడం సార్ జోడ్ కట్టయిపోయింది. అర్థం వేస్తే చంద్రన్న తెలియదు అడిగి తప్పేమో మనం అడిగి తీసుకుంటాం కదా మనం. అడుచోడు ఫోటో కొడతాడు. క్రోర్ శాంక్షన్ ఇచ్చున్నారు. గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అడగగానే 5.5 crore శాంక్షన్ ఇచ్చున్నారు. ఇది ప్రజలకు ఏది కావాలన్నది ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నామో ప్రజలు కూడా గమనించారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అభివృద్ధి కాదు సంక్షేమం ఏ విధంగా జరుగుతుంది అనేది దయచేసి గమనించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు పెన్షన్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇదే కాకుండా దళిత బంధు లాంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో మరొక నియోజకవర్గానికి మరొక 500 దళిత బంధు కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రౌండ్ చేయమని ఆదేశాలు ఇచ్చున్నారు. వీలైనంత తొందరలో లబ్ధిదారుని ఎంపిక చేసి దళిత బంధుని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. నిజంగా దళిత బంధు లాంటి కార్యక్రమం ప్రపంచంలోనే ఎక్కడ ఉంటుండదు. ఒక్కొక్కరికి, ఒక కుటుంబానికి 10 లక్షలు అనేది మళ్ళీ బ్యాంక్ లింకేజ్ లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా వాళ్ళ లబ్ధిదారులకు 10 లక్షలు చెందేటట్టు చేసిన గొప్ప పథకం దళిత బంధు కార్యక్రమం. దేశంలో కాదు, ప్రపంచంలోనే ఎక్కడ లేదు ఇలాంటి కార్యక్రమం. నిజంగా అంబేద్కర్ గారి ఆశయాలు సాధించాలని చెప్పడం కాదు, చేతుల్లో చూపిస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి ప్రజలందరూ గమనించి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు లబ్ధి పొందుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాన్ని మనసులోకి దీవించాలని కోరుతున్నాను. నేతన్నల గౌరవార్థం తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని బంగారుపేట జాతీయ రహదారిపై గాంధీ మహాత్ముని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.
వెంకటగిరి మున్సిపాలిటీ బంగారుపేట సచివాలయ పరిధిలోని 1-2 వార్డులలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. బంగారుపేట వేణుగోపాల స్వామి ఆస్తులు అన్యక్రాంతం కాకుండా పూర్తి స్థాయి రక్షణ కల్పించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. వెంకటగిరి నేతన్నల వస్త్రాలను మార్కెటింగ్ కోసం నేషనల్ హైవేలోని కమ్యూనిటీ హాల్ను ఆధునీకరించి చేనేత ఎగ్జిబిషన్ల ఏర్పాటు చేసి మార్కెటింగ్ పెంపొందించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అలాగే 2వ వార్డు వైసీపీ నాయకులు తూపాటి చంద్రయ్యని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలా ఈ కార్యక్రమానికి చైర్పర్సన్ గారిని అధ్యక్షత వహించి నియమించబడినటువంటి అధికారులతోటి ప్రతి ఇంటికి రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను చూపించినటువంటి మన ప్రభుత్వం ఇచ్చిన బుక్లెట్లని ప్రతి కుటుంబానికి ఇవ్వడం, ఇచ్చేటప్పుడు ఆ బుక్లెట్తో ఫోటో తీయించుకోవడం, ఫోటో తీసుకున్న తర్వాత మీ ఫోన్తోనే ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి మీ ఫోన్తో మాట్లాడించడం. 82-960 ఈ నంబర్ ముఖ్యమంత్రి గారి కార్యాలయంది. మీరు ఫోన్ చేసినట్లయితే మీ రింగ్ పోతుంది, మీకు కట్ అయిపోద్ది. 2 నిమిషాల్లోనే ముఖ్యమంత్రి గారి కార్యాలయం అటువైపు నుంచి మీ నెంబర్కి ఫోన్ చేసి ఈ 20 పథకాల్లో మీకు ఏమొచ్చాయి, ఇంకా ఏమి రావాలి అనేటువంటిది మీరే చూసుకొని మీ సచివాలయంలో మీ వాలంటీర్లకి చెప్పి వాటిని నమోదు చేయించుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరి ఇక్కడ చూడండి, పొట్ల కృష్ణముని గారికి ఎంత వచ్చింది ఈ ప్రభుత్వం నుంచి అంటే 9,51,000 రూపాయలని వారికి మన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది 3 సంవత్సరాల్లో. మరి కృష్ణముని గారు ఇక్కడ ఇంకా ఎవరైనా కావాలి అన్న, ఇటీవల నేను మా కౌన్సిలర్ శంకరయ్య గారి దగ్గరికి వెళ్ళాను. వారితో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, అన్న ఈ జాకార్డ్ మిషన్లు ఇచ్చారు వెంకటగిరిలో, చాలామంది ఇంకా కావాలంటున్నారు, కొంతమందికే వచ్చాయి. మరి మా వార్డుల్లో కూడా చాలామంది చేనేత కార్మికులు ఉన్నారు, చేనేత మగ్గాల మీద ఆధారపడే కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వండి అన్నారు. ఆ ఆలోచనతో ఇవాళ వెంకటగిరి 25 మున్సిపల్ వార్డుల్లో కూడా ఎంతమంది ఉన్నా 10% మీరు కట్టుకోవడానికి ముందు వస్తే 90% ప్రభుత్వం చేత ఇప్పించి అందరికీ కూడా ఈ మిషన్లని మీకు చేర్చడం జరుగుతుంది. మొదటి విడతగా కొన్ని ఇచ్చాం, ఇప్పుడు 2వ విడతగా కొన్ని వస్తున్నాయి. ఇప్పటికే మీ వార్డుల్లో చాలా మంది ముందుకు వచ్చారు, వారందరికి కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నామని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. దళిత బంధు రూపంలో సీఎం కేసీఆర్ దళితులకు ఇచ్చిన మంచి పథకాన్ని వినియోగించుకోవాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్లోని దళిత బంధు లబ్ధిదారులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ అధ్యక్షుడు సంజీవ, పల్లవి, మహేందర్ యాదవ్, జమీల్, సయ్యద్ రసూల్, కళ్యాణి, గంట మల్లేష్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. मधुमती आगरी अनिता कुमार भारती
అనిత గౌటు, ఏ అమృత, సీతుల చిరంజీవి, గాలిముడు వాసవి, బోయ కులస్తులను ఎస్టీ జాబితాలో కలుపుతారని వాగ్దానం చేసిన సీఎం కేసీఆర్ మర్చిపోయారని వాల్మీకి బోయ జాతీయ అధ్యక్షుడు తిరుమలేష్ నాయుడు అన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద వాల్మీకి బోయలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ చెల్లప్ప కమిషన్ సిఫారసు కూడా బేఖాతరు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బోయ కులస్తులకు ఇచ్చిన సీఎం హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి బోయ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేపల్లి కృష్ణ, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బోయ రమేష్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా చెల్లప్ప కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఈ మధ్యనే గిరిజన రిజర్వేషన్ పెంచుతారు, దాంట్లో వాల్మీకి బోయలు కాల్చిలంబాడు వాల్మీకి బోయల పేరుంటుందని గ్రూపుల్లో రకరకాల చర్చలు చేస్తామంటే కొంతమంది తెలంగాణ సోదరులు నాకు ఫోన్ చేసి అన్న ఇట్లా మా వాళ్ళందరూ 10% రిజర్వేషన్ కలపడం కానీ తీసేయడానికి కానీ హక్కు లేదు, కేసీఆర్కి చట్టబద్ధంగా ఆ హక్కు లేదు, ఇప్పుడు కూడా వాల్మీకి బోయల్ని కలుపుతా మోసం చేస్తాడు మీరు ఆయన. నా పేరు తిరుమలేష్ నాయుడు, నేను వాల్మీకి సంఘం జాతీయ అధ్యక్షుడిని. ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి మన ముఖ్యమంత్రి సీఎం గారు మా గద్వాల సభ వచ్చి మా వాల్మీకులను తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం చేసే ఆ జాతిలో ఎస్టీ జాబితాలో కలిపే బాధ్యత నాదని చెప్పి మా నడిగడ్డలు వచ్చి వాగ్దానం చేశారు. ఆయన చేసిన తర్వాత మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెల్లప్ప కమిషన్ వేశారు, కానీ ఇక్కడ మరి కొందరు మరి మా కులానికి రాజకీయ శత్రువులు ఉన్నారు. ఎందుకు అంటే గతంలో మేము ఎస్టీ, 1965లో మేము ఎస్టీ, మా వాల్మీకి ఎస్టీ. మరి నీలం సంజీవరెడ్డి గారు సీఎం గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎస్టీలు ఉన్న వాళ్ళని తీసి బీసీలో ఏలు వేశారు. అక్కడే మాకు అన్యాయం జరిగింది. మరి అలాంటి రెడ్లు ఎవరున్నారో మా శత్రువులు మాకు తెలిస్తగినా మరి మా ఆవేశానికి బలవుతారు వాళ్ళు. మా ఆవేశానికి గురి కావద్దు మేము. ఎందుకంటే మేము ఇప్పుడు ఆయన చెల్లప్ప కమిషన్ వేసినాక కూడా రిపోర్ట్ అక్కడ ఆ రిపోర్ట్లో పెట్టకుండా దానిలో ఉన్న ఏదైతే టెక్నికల్ వాల్మీకిది బిల్ పెట్టకుండా కొన్ని నాన్ టెక్నికల్గా పెట్టి పంపిస్తే అక్కడ వాళ్ళు రిజెక్ట్ చేసి పంపించారు ఇక్కడికి. ఇప్పుడు కూడా మొన్న సీఎం గారు మా వనపర్తికి వచ్చినప్పుడు, మా జిల్లా వనపర్తి జిల్లా నాది, నేను ఇక్కడే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉంటా 25 years నుంచి. నా పుట్టినూరు వనపర్తి కాబట్టి నా జిల్లాలో సీఎం గారు వచ్చిన సభలో ఆయన మళ్ళీ ఇట్లా గుర్తు చేస్తే చెప్పారు అప్పుడు ఆయన ఏమని, నేను ఈ విషయం ఇట్లా అయింది నాకు తెలియదు, నేను తప్పకుండా ఇది ఏదైనా పాస్ చేపిస్తానని చెప్పి సీఎస్కి అప్పుడు మాకు ఒక వాగ్దానం కూడా చేశారు ఆయన. మీకు ఏది మన కార్పొరేషన్ చైర్మన్ అనౌన్స్ చేస్తామంటే వద్దన్నాం, మాకు పదవులు వద్దండి, మాకు కావాలా మా చెల్లప్ప కమిషన్ ఏదైతే రిపోర్ట్ మీరు టెక్నికల్గా రిటర్న్ వచ్చిందో దాన్ని మళ్ళీ ఇది చేసి పంపిస్తే మాకు 6 లక్షల కుటుంబాలకు మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు, 6 లక్షల కుటుంబాలు మీకు పాలాభిషేకం చేస్తామని మేము సీఎం గారు చెప్పడం జరిగింది. ఆయన సీఎస్ గారు చెప్తే సీఎస్ గారు కూడా మొన్న మా బంజారాహిల్స్ ఒక బంజారా భవన్ ఇనాగ్రేట్ చేయడానికి వచ్చినప్పుడు సీఎస్ గారు 45 నిమిషాలు మాతో మాట్లాడారు, చర్చించారు. చర్చల భాగంగా ఆయన మాకున్న ఎక్కడెక్కడ రిజెక్ట్ అయింది, ఏమేమి ఉన్నాయి అవన్నీ రిపోర్ట్స్ ఇచ్చాము మళ్ళీ సీఎస్ గారికి. ఆ సీఎస్ గారు రిపోర్ట్ తీసుకున్నారు. నేను తొందరలో మీకు తప్పకుండా చేస్తాను సీఎం గారు కూడా చెప్పారు కాబట్టి ఆయన చెప్పారు. మరి ఇప్పటి వాళ్ళకు ఉలుకు పలుకు లేదు. మొన్న 10% రిజర్వేషన్ ఈ ఎస్టీలకు ఏదైతే ఇచ్చారో దానిలో కలపలేదు. మరి టెక్నికల్ కలిపితే ప్రాబ్లం వస్తుందని కలపలేదని మేము అనుకుంటున్నాము. కానీ ఈ రోజు హైదరాబాద్ లంగర్ హౌస్ కాకతీయ నగర్లో ఓ ఫ్యామిలీ షాపింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి చూసేసరికి అల్మారాను బద్దలు కొట్టి చోరీకి పాల్పడిన 3 దుండగులను అరెస్ట్ చేశామని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ మీడియా సమావేశంలో తెలిపారు. నిందితుల్లో ఒకడైన రాహుల్ కుమార్ శర్మ ఆ ఇంట్లో పనిచేశాడు. ఆ ఇంట్లో నగలు ఉన్నాయని అనూప్ కుమార్ సుంకం రాజుకు తెలిపాడు. దీంతో కేవలం 15 నిమిషాల్లోనే 40 తులాల బంగారం, కిలో వెండి చోరీ చేశారని తెలిపారు. ఈ విషయాన్ని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరాలు పరిశీలించి ఈ కేసును ఛేదించామని అన్నారు.
నిందితులు చోరీ చేసిన సొత్తుతో కర్ణాటక సరిహద్దులో తిరుగుతుండగా దుండిగల్లో చోరీ చేసిన 6 తులాల బంగారంతో పాటు మొత్తం 51 తులాల బంగారం ఆభరణాలు, కిలో వెండి స్వాధీనం చేసుకున్నామని వివరించారు. రైట్ సార్. సార్ మీరు సార్ మీరు లేకపోతే నా బ్రేకింగ్ బంద్ కరో. తాగిన తర్వాత ఇక్కడి నుంచి బై వాక్ రక్కీ చేసుకొని వెళ్ళారు. ఒక్కొక్క ఇల్లు ఎక్కడ తాళం వేసి ఉన్నారు, ఏది ఈజీగా మనము దొంగతనం చేయవచ్చు అని చూసుకొని దాదాపు లంగర్ హౌస్ కాకతీయ నగర్ కాలనీ దాకా వెళ్ళారు. అటు సైడ్ వెళ్ళగానే A2 ఆయన ఇంత ముందుకు పనిచేసిన ఓనర్ ఒక రిలేటివ్స్ ఇట్లు ఉన్నాయి, దాంట్లో బంగారం చాలా ఉండడానికి అవకాశం ఉందని క్లూజ్ ఇవ్వడంతో డైరెక్ట్గా వాళ్ళ ఇంట్లో రక్కీ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు అనుకున్నట్టే హౌస్ లాక్ చేసి ఉండడం, విదిన్ 10-15 మినిట్స్లో వీళ్ళు ఈ దొంగతనం చేసి వెళ్ళిపోవడం జరిగింది. దీనిలో చాలా షార్ట్ టైంలో వీళ్ళని ఐడెంటిఫై చేసి దాదాపు 100 CC కెమెరాస్ని అనలైజ్ చేసి ఈ ఐడెంటిఫై చేయడం మాత్రం కాకుండా వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళని పట్టుకున్న మా ACP ఆసిఫ్ నగర్ గారికి, ఇన్స్పెక్టర్ లంగర్ హౌస్ శ్రీనివాస్ గారికి, అడిషనల్ ఇన్స్పెక్టర్ ముజీబ్ రహమాన్ గారికి, వారి బృందానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రజలకు కూడా ఎంతవరకు మనము మన ఇంట్లో లేకపోతే మన ఎస్టాబ్లిష్మెంట్స్లో మన కాలనీలో CC కెమెరాస్ పెట్టుకుంటే అంతవరకు మనకు భద్రత ఉంటుంది. మనకి మాత్రం కాకుండా మన కాలనీలో ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము, మిగతా వాళ్ళ భద్రతకు కూడా మనం సహాయపడిన వాళ్ళు అవుతాము. కాబట్టి మీరు ముందుకొచ్చి ప్రతి ఒక్క గల్లీలో కొన్ని కెమెరాలు దాదాపు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ముందుకు పెట్టించినది ఇప్పుడు అది పని చేయకుండా కూడా ఉండడానికి అవకాశం ఉంది. అది వెరిఫై చేసి మీరు మళ్ళొకసారి ముందుకు వచ్చి ఈ కెమెరాలు పెట్టిస్తే క్రైమ్ ఫ్రీ సొసైటీగా మనం ఈ హైదరాబాద్ సిటీని మార్చడానికి అవకాశం ఉందని కోరుతున్నాం. కాకినాడ జిల్లా తునిలో టీడీపీ నేతపై అత్యాయత్నం జరిగింది. భవానీమాల వేషంలో వచ్చిన దుండగుడు మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావుపై కత్తితో దాడి చేశాడు. దాడి చేసిన అనంతరం దుండగుడు బైక్పై పరారయ్యాడు. ఈ సంఘటనలో పొల్నాటి చేతికి, తలకి బలమైన గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన ఆసుపత్రికి తరలించారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి ఏపీలో ఎస్టీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని టీడీపీ ఎస్టీ సెల్ పార్లమెంట్ అధ్యక్షుడు రమేష్ నాయక్ అన్నారు. ఎస్టీలకు గత ప్రభుత్వంలో ఉన్న 18 పథకాలను కొనసాగించాలని, ఇతర కులాలను ఎస్టీలో చేర్చే జీవో 52ను ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఏ ప్రాంతంలో చూసినా దాడులు అధికమయ్యాయని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. చేయాలి
భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి గిరిజనులకు అనేక ప్రభుత్వాలు మారాయి, కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సుమారు 18 రకాల గిరిజనులకు ఉండే సంక్షేమ పథకాలు రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో సుమారు 18 రకాల పథకాలు టీడీపీ హయాంలో కొనసాగే గిరిజనుల వాళ్ళ అభివృద్ధికి ఎంతో దోహదపడేవి. ఈయన వచ్చిన తర్వాత అంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్న పథకాల కంటే 4 రెట్ల పథకాలు ఇంకా ఎక్కువ చేస్తానని చెప్పి నమ్మించి మోసగించి వాళ్ళ నమ్మకంతో గిరిజనులు నమ్మించి గిరిజనులు సుమారుగా 80% గిరిజనులు ప్రభుత్వానికి అనుకూలంగా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఓటేశారు. తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత గద్దెనెక్కిన తర్వాత సుమారు 18 రకాల పథకాలను రద్దు చేశాడు. అందులో భాగంగా స్కూల్ సంబంధించి 17,000 మంది ఉన్నారు. దానికి విద్యార్థులకు ఈయన వచ్చిన తర్వాత 17,000 మందికి రోడ్డునెక్కిన పరిస్థితి ఏర్పడింది. మరియు క్రెడిట్ క్యాంప్ లోన్లు ఉండేవి, సబ్సిడీ రుణాలతో క్రెడిట్ క్యాంప్ లోన్లు ఉండేవి, అవి కానీ రద్దు చేశారు. సుమారుగా ఈ ప్రతి సంవత్సరం బడ్జెట్లో 5,000-6,000 కోట్లు నిధులు పెట్టారు. కానీ 5,000-6,000 కోట్లు కానీ ఈ మా సంక్షేమానికి కానీ ఏ రకంగా ఉపయోగపడటం లేదు. అవన్నీ దారి మళ్లింపు చర్యలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే గిరిజనుల పైన అణిచివేయడానికి 52 నంబర్ జీవోని తీసుకొచ్చారు. ఎస్టీ జాబితాలో కలపడానికి 50 నంబర్ జీవోని తీసుకొచ్చారు. ఇది కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము ఈ జీవోని తీసుకోవడం జరిగింది. ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా విభజన హామీలు, విశాఖ ఉక్కు అంశంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజల కష్టాలను గాలికి వదిలేసి ఆదాని అంబానీలకు లబ్ధి చేకూర్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. లోటు బడ్జెట్ వెంటనే నిధులు వెంటనే ప్రాజెక్టు విభజన చట్టంలో పేర్కొన్నటువంటి హామీలను అమలు చేయాలి. విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను అమలు చేయాలి. నిధులను వెంటనే కేటాయించాలి. సెంట్రల్ యూనివర్సిటీకి నిధులను వెంటనే కేటాయించాలి. జిందాబాద్ 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 సిపిఐ జిందాబాద్. ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను వెంటనే ఇవ్వాలి. వ్యతిరేకించండి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను. వ్యతిరేకించండి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను. వ్యతిరేకించండి. ఆ అనగారిన వర్గాలకి ఎక్కడా లేదు. బీసీ కార్పొరేషన్ ఆటోలు వచ్చేటివి. ఇదేనా నువ్వు చేసే పని? దానికి కాబట్టి ప్రత్యేక హోదా గురించి మాట్లాడటంలా, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు అమలుపరచడంలో విఫలమైనారు మీరు. ఇవాళ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో ఉన్నటువంటి జిల్లాలకు ఇవాళ సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు చొప్పున ఇవ్వాలి, ప్రతి జిల్లాకి ఇవ్వాలి. అది ఇవ్వడం లేదు. అదేవిధంగా అమరావతి రాజధాని 1000 రోజులకు పైబడి ఒక న్యాయమైనటువంటి పద్ధతిలో ఆందోళన చేస్తూ ఉంటే మీరు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు, ఇవాళ దాడులకు తెగబడతా ఉన్నారు. అదేవిధంగా అమరావతి రాజధానికి సంబంధించి హైకోర్టు నిర్ణయాన్ని కూడా వైలెంట్ చేస్తూ ఉన్నారు. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాల్ని తాకట్టు పెడతా ఉన్నారు. సార్ అంటా ఉన్నారు. సార్ అంటే విశాఖ ఉక్కు రాదు, అమరావతి రాజధాని రాదు. ఇవాళ పోరాటాల ద్వారా వస్తుంది. కార్తీక మాసం సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం శ్రీశైలంలోని పద్మశాలి సత్రంలో డాక్టర్ చిలువేరు శ్రీనివాసులు తల్లిదండ్రులు దివంగత చిలువేరు మల్లమ్మ జ్ఞాపకార్థం 2 రోజుల పాటు వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని సత్రం అధ్యక్షుడు వరకాల సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి జరపు చంద్రశేఖర్, పున్న శ్రీనివాసులు, డాక్టర్ పుట్ట కృష్ణ కల్వకుర్తి ప్రారంభించారు. సత్రంనకు వచ్చిన యాత్రికులకు వైద్య సహాయంతో పాటు ఉచితంగా మందులు అందజేశారు. సత్రం సిబ్బందికి దుస్తులు ఉచితంగా పంపిణీ చేశారు. గత 12 సంవత్సరాలుగా శ్రీశైలంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. సంస్థ అధ్యక్షుడు మేనేజర్ వేల్పుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులు విషయానికి అనుగుణంగా బోధనోపకరణాలు ఉపయోగించి బోధించాలని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండల నోడల్ అధికారి బీరెల్లి శ్రీనివాసరెడ్డి సూచించారు. మండలంలోని 3 ప్రాథమిక స్థాయి సముదాయ సమావేశాలు హుజూర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని కోరారు. అనంతరం శ్రీనివాస్ కుమార్ తెలుగు విషయానికి సంబంధించి పాఠ్యాంశ ప్రదర్శన, పురుషోత్తమరావు ఆంగ్ల విషయానికి సంబంధించి బోధనోపకరణాలను వాడుతూ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నలబోలు శ్రీనివాసరెడ్డి, రాధాదుర్గ, కోటిరెడ్డి, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిఆర్పీలు, సైదులు, రమేష్ పాల్గొన్నారు. పాఠాన్ని మరి ఇంతమంది పిల్లలు ఉండటం వాళ్ళ పాఠం సక్సెస్ కావాలంటే ఒక 20 మంది 40 మంది పిల్లలు కూడా ఉండాలి. ఆ పిల్లలు షార్ట్ టైంలో ఆ భోజనం చేసి పిల్లలు ఏర్పాటు చేసారు. ఏర్పడరావు గారు వాళ్ళు కూడా అభినందనలు. మొత్తానికి అయితే పాఠం సార్ కోసం నలభై శ్రీనివాస సార్ అన్నాడు, మీ పాట మీద చాలా అవుతుంది శ్రీనివాస కుమార్ సార్ ఇలా వినాలి అన్నాడు. అప్పుడు క్లాస్మేట్స్ అని తెలిసింది. పాఠం మాత్రం చాలా విజయవంతమైందని చెప్పుకోవచ్చు. ఇంకా మీ అభిప్రాయాలు ఉంటే ఒక 5 నిమిషాలలో ఇది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం కేసీఆర్ కృషితో పకడ్బందీగా దళిత బంధు అమలు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి. బంగారుపేట జాతీయ రహదారి వద్ద గాంధీ విగ్రహం ఏర్పాటు, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి భరోసా. కేసీఆర్ దళితులకు ఇచ్చిన మంచి అవకాశాన్ని వినియోగించుకోండి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హితవు. బోయాలను ఎస్టీ జాబితాలో కలుపుతానని కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైంది? వాల్మీకి బోయ జాతీయ అధ్యక్షుడు తిరుమలేష్ నాయుడు ప్రశ్న. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.